బొబ్బిలి వీరుల చరిత్రను గుండెల్లో దాచుకున్న నేల. సాలూరు పచ్చని కొండలు అడవులతో అలరారే అందమైన ప్రకృతి నేల. ఈ రెండు ఊర్లను కలిపిన ఆ రైలు ప్రయాణం ఒక ప్రయాణం మాత్రమే కాదు, ఎంతోమంది జీవితాల్లో ఒక అందమైన జ్ఞాపకం. ఎన్నో కుటుంబాలను, ఎన్నో కలలను గమ్యానికి చేరుస్తూ ఎన్నో జీవితాలకు తోడుగా నిలిచింది. ఇప్పుడు ఎక్కడ పట్టాలు ఉన్నాయి, స్టేషన్లు ఉన్నాయి, కానీ ఆ రైలే లేదు. అయినా ఈ దారిని చూసిన ప్రతిసారి బొబ్బిలి చరిత్ర, సాలూరు ప్రకృతి గుర్తుకొస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ మార్గంలో ప్రయాణించిన వేలాది మంది జ్ఞాపకాలు మన మనసులను కదిలిస్తాయి. నేను కూడా ఆ జ్ఞాపకాలను తడుముకోవడానికి మరొక ప్రయత్నం చేయబోతున్నాను. అండి, నేను మీకట్టయినా ఈరోజు మరొక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ప్రస్తుతం నేను బొబ్బిలి జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. సో విషయం ఏంటంటే, ఈ బొబ్బిలి జంక్షన్ నుంచి సాలూరు వరకు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో ఒక బ్రాంచ్ రైల్వే లైన్ అనేది నిర్మించారు. ఆ రూట్లో ప్యాసింజర్ రైలు కూడా తిరిగేవి. కరోనా తర్వాత ఆ రైలు సేవలు అనేవి నిలిచిపోయాయి. సో ప్రస్తుతం ఈ బొబ్బిలి నుంచి సాలూరు వరకు రైల్వే లైన్ ఎలా ఉంది, ఈ రూట్ ఏంటి, ఈ రూట్లో విశేషాలు ఏంటి అనే విషయాలు తెలుసుకుంటూ, అసలు బ్రిటిష్ వాళ్ళ టైంలో నిర్మించినటువంటి రైల్వే లైన్లలో కొన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత మన జనాలు ఎందుకు వినియోగించుకోలేకపోతున్నారు అనే సమాచారాన్ని తెలుసుకుంటూ మనం ఈ బొబ్బిలి జంక్షన్ నుంచి సాలూరు వరకు మన ప్రయాణాన్ని అయితే మొదలు పెడదాం రండి. రీసెంట్గానే మనం ఇటువంటిదే కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్ చూపిస్తూ ఒక వీడియో చేసాం. ఆ వీడియోకి మంచి ఆదరణ అయితే లభించింది. ఈ వీడియోని కూడా ఆదరిస్తారని కోరుకుంటూ, సో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అంతేకాదు, ఈ బొబ్బిలి నుంచి సాలూరు వరకు ట్రైన్లో ఎవరైనా ట్రావెల్ చేసిన అనుభవాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. బొబ్బిలి జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం, సుస్వాగతం. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విశాఖపట్నం డివిజన్ పరిధిలోకి వస్తుందండి మన బొబ్బిలి జంక్షన్ రైల్వే స్టేషను. ఒకప్పుడు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ వాల్తేరు డివిజన్ పరిధిలో ఉండేది. ప్రస్తుతం మనకి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విశాఖపట్నం డివిజన్ పరిధిలోకి వస్తుంది. బొబ్బిలి జంక్షన్ రైల్వే స్టేషన్ బయట వ్యూ అయితే ఇదండి, చూసుకోవచ్చు. చాలా ప్లేస్ ఉంది. అటు స్ట్రైట్గా చూసుకుంటే మనకి పార్కింగ్ ప్లేస్ అయితే ఉందండి. ఇటు మనకి టౌన్లోకి వెళ్ళడానికి ఆటోలు అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఇది బొబ్బిలి జంక్షన్ రైల్వే స్టేషన్ బయట. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి స్టేషన్కి సంబంధించిన విశేషాలన్నీ చూసుకొని, స్టేషన్ లోపలికి రాగానే మనకి డిస్ప్లే బోర్డు ఉంది కానీ పని చేయట్లేదండి. ఇటు పక్క మనకి బుకింగ్ ఆఫీసు, టికెట్ వెండింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇటు పక్క చూసుకుంటే మనకి ఈ స్టేషన్లో ఆగే రైళ్ళు బొబ్బిలి నుంచి రాయగడ వైపు, బొబ్బిలి నుంచి విజయనగరం వైపు లిస్ట్ అనమాట ఇది. మెయిన్ ఎంట్రీ నుంచి లోపలికి రాగానే మనకి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వచ్చిందండి. 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో మనకి గూడ్స్ ట్రైన్ ఆగుంది. సో టైం చూసుకోవచ్చు, మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం అయితే అవుతుందండి. ఇది 1వ నెంబర్ ప్లాట్ఫాము. ఈ బొబ్బిలి జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి VBL. మొత్తం 4 ప్లాట్ఫామ్స్ ఉంటాయండి. మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఉంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైకి వెళ్ళి చూద్దాము మనం సాలూరు వెళ్ళే రూట్ ఎటువైపు ఉంది ఏంటన్నది. సో మనం స్టేషన్ లోపలికి రావడానికి మనకి పర్మిషన్ అడిగి తీసుకున్నాం. అదే మనకి టికెట్, ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నామండి, 10 రూపాయలు. సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి వ్యూ అంతా చూపించేసి మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి బొబ్బిలి జంక్షన్ రైల్వే స్టేషన్ వ్యూ అవుతుందండి. ఇప్పుడు మనం అటు నుంచి వచ్చాము, అలాగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి వచ్చాము. ఇది 4వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు. మనకి సాలూరు వెళ్ళే లైన్ ఇటు సైడ్ ఉంటుంది అనుకుంటా. సో కిందకి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇదిగోండి మన బ్రాండ్ బోర్డు బొబ్బిలి జంక్షన్. ఈ బొబ్బిలి మనకి విజయనగరం జిల్లా పరిధిలోకి అయితే వస్తుందన్నమాట. ఈ స్టేషన్ నుంచి ప్రతిరోజు సుమారు ఒక 55 నుంచి 60 రైలు వరకు హాల్టింగ్ అయితే ఉందండి. ఈ రూట్ని మనకి ఎప్పుడంటే ఈ బెంగాల్ నాగ్పూర్ రైల్వే లైన్ కనెక్ట్ చేసినప్పుడు 1908 సంవత్సరం 1909 ఆ టైంలో అయితే ప్రారంభించారనమాట. సో అప్పుడు మొదటిగా మనకి బెంగాల్ నాగ్పూర్ రైల్వే లైన్ కనెక్ట్ చేసే క్రమంలో మనకి విజయనగరం నుంచి ఇటు పార్వతీపురం వరకు మొదటి విడతలో ప్రారంభించినప్పుడు మనకి ఈ రైల్వే స్టేషన్ అయితే ప్రారంభించారు. సో తర్వాత మనకి ఈ బొబ్బిలి నుంచి సాలూరు వరకు 1913 సంవత్సరంలో ప్రారంభించారండి ఆ రూట్ అనేది. సో ఆ రూట్ మీకు చూపిస్తాను. ప్రస్తుతం మనం 4వ నెంబర్ ప్లాట్ఫామ్ చివరికైతే వచ్చేసామండి. సో మనకి ఇప్పుడు కనిపిస్తున్న చూసారు రూటు, ఇటు స్ట్రైట్ కనిపిస్తున్న సింగిల్ రూటు మన సాలూరు వెళ్ళే లైన్ అండి. అటు కనిపిస్తున్న ట్రిపుల్ ఎలక్ట్రిక్ లైను విజయనగరం వైపు వెళ్ళే లైన్ అండి. అది ట్రిపుల్ ఎలక్ట్రిక్ లైను, ఇది సింగిల్ ఎలక్ట్రిక్ లైను. సో ఒకప్పుడు ఇటు ఇక్కడ నుంచి మనకి సాలూరుకి సుమారు 16 నుంచి 17 కిలోమీటర్ల మధ్యలో డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ రూట్లో మనకి రైలు బస్సు తిరిగేదండి, రైలు బస్సు. ఈ బొబ్బిలి జంక్షన్ నుంచి సాలూరు వరకు మనకి ఏ టైపు ప్యాసింజర్ రైలు దిగా నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసి చివరిగా రైలు బస్సు అనేది తిరిగిందండి. రైలు బస్సు తిరిగింది. ఆ రైలు బస్సు తిరిగినప్పుడు నేను చూశాను, కానీ ఇప్పుడు మనం వీడియోలు అవి స్టార్ట్ చేయలేదు కాబట్టి మనం తీయలేదు. ఆ రైలు బస్సు ఏంటంటే ప్రతిరోజు బొబ్బిలికి సాలూరుకి మధ్య 5 ట్రిప్పులు అయితే వేసేదండి. ఉదయం 5 గంటలకు స్టార్ట్ అయ్యి మళ్ళీ సాయంత్రం 7 గంటలకల్లా మళ్ళీ రిటర్న్ మనకి బొబ్బిలి జంక్షన్ వచ్చేసేది. బొబ్బిలి నుంచి సాలూరుకి జస్ట్ మనకి కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్ సంబంధించి వీడియో చూపించాను కదా, రైలు బస్సు సేమ్ అలాగే ఉంటుందన్నమాట. టికెట్లు కూడా మనకి అందులోనే ఇస్తారు. ఎంత కాదు, చాలా చీపు. మనకి 17 కిలోమీటర్లకి కేవలం 10 రూపాయల టికెట్ ఉండేది. సో అది మరి కరోనా తర్వాత ఆపేశారు. ఫుల్ డిమాండ్ ఉండే ట్రైన్ అది, మరి ఎందుకు ఆపేశారు ఏంటో తెలియదు. ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఇది 4వ నెంబర్ ప్లాట్ఫాము.
ఈ 4వ నెంబర్ ప్లాట్ఫామ్కి ఇక్కడ సపరేట్ కటింగ్ ఉంది చూసారా, ఈ ప్లేస్లోనే మనకి రైలు బస్ అనేది ఆగేదనమాట సపరేట్గా. ఆ సాలూరు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి సాలూరుకి అయితే బయలుదేరదనమాట. సో డిస్టెన్స్ కనుక చూసుకుంటే బొబ్బుల నుంచి సాలూరుకి 16.5 నుంచి 17 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందండి. మనకి ఆ రైలు బస్సులో ప్రయాణ సమయం 35 నిమిషాల టైం అయితే పట్టేది. మధ్యలో మనకి 2 రైల్వే స్టేషన్స్లో ఆగేదండి ఆ రైలు బస్ అనేది. ఇప్పుడు బొబ్బిలి నుంచి బయలుదేరిన తర్వాత నారాయణప్ప వలస, రొంపల్లి, తర్వాత సాలూరు రైల్వే స్టేషన్లో ఆగేది. ఇంకో విషయం ఏంటంటే ప్రయాణికులు చేయెత్తున చోట కూడా ఆపబడేదని చెప్పేసి చెప్తున్నారు. సో మనం అప్పుడులో చూసాం కానీ మనం ఇప్పుడు వీడియో స్టార్ట్ చేయలేదు కాబట్టి మనం వీడియోస్ అనేది ఇప్పుడు తీయలేదు. మనం ప్రస్తుతం టైం వచ్చేసి 12 గంటల 18 నిమిషాలు అవుతుందండి. ఇది 4వ నెంబర్ ప్లాట్ఫామ్ 20810 నాగావళి ఎక్స్ప్రెస్ వస్తుంది. సంబల్పూర్ వెళ్తుందండి ఇప్పుడు నాందేడ్ నుంచి. ఈ ట్రైన్ జర్నీ మనం చేసాం విజయనగరం నుంచి నాందేడ్ వరకు, రీసెంట్గానే చేసాము. వ్యాప్ 7 లోకోమోటివ్ వస్తుంది బండి. సో ప్రస్తుతం ట్రైన్స్ ఏమీ లేవు, చూపించడానికి ఏమి ఉండదేమో అనుకున్నాను. పోన్లే, ఒక ట్రైన్ అన్న వస్తుంది. (39,301) విశాఖపట్నం. చాలా బాగుంటుందండి ఈ ట్రైన్లో జర్నీ. ఇది ఉదయం 11 గంటల 23 నిమిషాలకు రావాలి. ఇప్పుడు 12:20కి వచ్చింది. దాదాపు 3 నిమిషాల దాకా గంట లేట్లో వచ్చిందనమాట బండి. ఇది నాగావళి సూపర్ ఫాస్ట్ ట్రైన్. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది కానీ మనకి ఎక్కడ లిఫ్ట్ సౌకర్యం లేదండి, ఓన్లీ స్టెప్సే. ప్రస్తుతం మళ్ళీ మనం 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చామండి. ఇప్పుడు ఇటు వెళ్ళిపోతే పార్వతీపురం, రాయగడ సైడ్ అనమాట. సో ఇటు సైడ్ మనకి విజయనగరం సైడ్. ఇప్పుడు నాగావళి ఎక్స్ప్రెస్ ఎటు నుంచి వచ్చింది, ఇప్పుడు సంబల్పూర్ అయితే వెళ్తుందనమాట. ఇటు మనకి పార్వతీపురం వచ్చేసి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అటు విజయనగరం ఒక 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ బొబ్బిలి నుంచి సాలూరు వైపు రైల్వేని ఎలా ఉందన్నది బై రోడ్లో వెళ్తూ దారిలో మనకి ఏమైనా రైల్వే స్టేషన్లు కానీ రైల్వే ట్రాక్ కానీ ఎక్కడ కనపడితే చూపించుకొని ఆ విశేషాలను తెలుసుకుంటూ మనం వీడియోని అయితే సాలూరు ల్యాండ్ చేద్దాం. బయలుదేరిపోతున్నామండి మనం బొబ్బిలి జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి. ఇప్పుడు రోడ్డు ఎంతవరకు ఉందో ఏంటో, ఎట్టి వెళ్ళాలో ఏమీ తెలియదు. గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్తున్నాం. అలాగా వర్షాకాలం ఎలా చూసారా, డోలు తీర్చేస్తుంది ఎండ. ప్రస్తుతం మనం బొబ్బిలి నుంచి పార్వతీపురం వెళ్ళే రోడ్లో ఉన్నామండి. స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి పార్వతీపురం, మనకి బ్యాక్ వెళ్తే విజయనగరం, విశాఖపట్నం అయింది. ఆహా, వెళ్ళే దారి మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఏ దారో ఏంటో తెలియదు, ఏదో లోకల్ రోడ్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాం అలాగా. నారాయణప్ప వలస కిలోమీటర్ తక్కువ, 800 మీటర్లు అంట. నారాయణప్ప వలసకి స్వాగతం. ఎక్కడి నుంచి రైల్వే రూట్ ఎటు ఉందని ఎత్తుకోవాలి. ఇప్పుడు ఈ ఊళ్ళో మనకి రైలు బస్సుకి హాల్ట్ ఉండేది. ఇక అడుగుదామా, ఊరు బయట ఎక్కడో చూపిస్తుంది రైల్వే ట్రాక్. వచ్చాం మనం రైల్వే ట్రాక్ దగ్గరికి. ఇక్కడ ట్రైన్ కూడా ఉంది చూడండి, ఐసీఎఫ్ కోచెస్తో ఉంది ట్రైన్. బొబ్బిలి జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత బై రోడ్లో లోకల్ రోడ్లన్నీ చుట్టుకొని 7.5 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకొని మనం ఒక రైల్వే స్టేషన్కి వచ్చామండి. మన రైలు బస్సుకి మొదటి హాల్ రైల్వే స్టేషను. మొత్తం 2 హాల్ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి కదా, అందులో మొదటి హాల్ రైల్వే స్టేషన్కి వచ్చాము. నారాయణప్ప వలస రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. అదిగోండి రైల్వే స్టేషన్, ఎంత పొట్టటేషను. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి రైల్వే స్టేషను, నారాయణప్ప వలస రైల్వే స్టేషను. లోపల చూపిస్తాను చూడండి ఎలా ఉందో. టికెట్ బుకింగ్ కౌంటర్ ఏం ఉండవు, ఎందుకంటే రైలు బస్సులోనే మనకి ట్రైన్లోనే టికెట్ ఇస్తారు కాబట్టి బుకింగ్ ఆఫీస్ ఏం లేదు, జస్ట్ వెయిటింగ్ హాల్. ఆహా, కళాకారులు ఎరగదీశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ కళాకారులను గుర్తిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అదిగండి మన ట్రాక్. ఇప్పుడు క్లోజ్ చేశారు కదా, ఎలా పడితే అలా ఉంది, తప్పులు. ఇదిగండి ఆ ఊరికి చాలా దూరంగా ఉందన్నమాట. అక్కడ చూసారు ఒక ఐసీఎఫ్ ట్రైన్ ఉంది. సో ఈ రూట్ క్లోజ్ అయిపోయింది. ఒక ఐసీఎఫ్ ట్రైన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మరి. సో ఓవరాల్గా ఇది నారాయణప్ప వలస రైల్వే స్టేషన్ వ్యూ. నారాయణప్ప వలస రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NGJA. ఇదిగోండి, ఇది రైల్వే గేట్ సంబంధించి. ఈ రూట్ చూసారా, ఎలక్ట్రిఫికేషన్ కూడా అయింది. 2018లో మళ్ళీ దీన్ని రైల్వేలని అభివృద్ధి చేశారు. సో మనకి కరోనా తర్వాత ఆపేశారు అనమాట ఈ రూట్ని. ఇక అక్కడ రైలు గేట్ వేసేవారు. ఇదిగోండి గేట్ ఇది. ప్రస్తుతం ఏంటంటే ఏ ట్రైన్స్ తిరగట్లేదు కాబట్టి మొత్తం ఇది క్లోజ్లో ఉంది. ఊరు మాత్రం చాలా లోపలికి ఉందండి, చాలా దూరంగా ఉంది మనకి ఈ రైల్వే స్టేషన్ ఊరు నుంచి. స్టార్టింగ్లో ఒక విషయం గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. బ్రిటిష్ వాళ్ళ హయాంలో నిర్మించినటువంటి రైల్వే లైన్లలో కొన్ని
మన ప్రజలకి ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఎందుకు ఉపయోగపడట్లేదు ఏంటన్నదే. బ్రిటిష్ వాళ్ళ హయాంలో నిర్మించినటువంటి రైల్వే లైన్లు అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం, అంటే మన దేశ సంపదను వాళ్ళ దేశాలు తరలించుకోవడానికి నిర్మించబడినటువంటి రైల్వే లైన్లు. అది మన సంపద చేత, మన ప్రజల చేత వాళ్ళ స్వార్థం కోసం నిర్మించినటువంటి రైల్వే లైన్లు అండి ఇవి. సో అందులో ఏంటంటే మన ప్రజలకు ఇప్పటికీ ఉపయోగపడతలేదు. ఎందుకు ఉపయోగపడతలేదు అంటే, ఇలాగా వాళ్ళకి చివరిగా నిర్మించడం అనమాట. సో ఏంటంటే మనం ముఖ్యంగా చూసుకుంటే మన దేశ సంపదను వాళ్ళ దేశాలు తరలించుకుపోయే క్రమంలో మన ప్రజలు తిరగబడతారని అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే భద్రతా దృష్ట్యా, అంటే ఊళ్ళ మధ్యలోంచి రైల్వే లైన్లు ఉంటే ఏదైనా ప్రమాదాలు జరిగితే జనాలు కూడా ప్రమాదాలు జరుగుతాయి కదా. సో అది కూడా ఆ రంగంగా కూడా ఆలోచించవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఇలాగ ఊళ్ళకి దూరంగా ఉండడం ఒక పాయింట్ అయితే, రెండోది స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి రోడ్డు రవాణా అనేది బాగా అందుబాటులోకి వచ్చేసింది. సో మనకి ఇప్పుడు చూసుకుంటే మనకి రైల్వే స్టేషన్లు ఇంత దూరంలో ఉన్నాయి. అదే బస్ ఫెసిలిటీస్ మనకి రోడ్డు రవాణా సంబంధించి మనకి ఇంకా ఇంటి ముందుకే వచ్చేస్తున్నాయి మనకి. సో అందువల్ల అయి ఉండొచ్చు. సో మనకి కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్ చూసుకుంటే కాకినాడ నుంచి కోటిపల్లికి బై రోడ్లో వెళ్తేనే చాలా ఈజీ అండి. సో అందుకే ఆ రైల్వే లైన్ అనేది మూతపడింది. కాకపోతే ఇది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ బొబ్బిలి నుంచి సాలూరుకి 17 కిలోమీటర్ల మధ్య ఈ రూట్ ఏదైతే ఉందో ఇది దాదాపు 15 గ్రామాలకి చాలా బాగా ఉపయోగపడుతుందంట. ఎప్పుడు రద్దీగానే ఉండేది మనకి, రోజుకి 5 ట్రిప్పులు. ఆ కాకినాడ కోటిపల్లి రైలు బస్సు అనేది కేవలం ఒక ట్రిప్పే తిరిగేది ఒక రోజులో. కానీ ఇది మనకి బొబ్బిలి సాలూరు రైలు బస్సు ప్రతిరోజు 5 ట్రిప్పులు వేసేది పొద్దు నుంచి సాయంత్రం వరకు. చాలామంది విద్యార్థులు అవనండి, చిరు వ్యాపారస్తులు అవనండి, రోజువారీ కూలి పని చేసుకోవడం వాళ్ళు అవనండి, సాలూరులో మనకి పండే ఈ ముడిసరుకులు ఏమన్నాయో ఇవి బొబ్బిలి టౌన్కి తీసుకెళ్ళి అమ్ముకునే వాళ్ళు ఉండండి. ఇలాగా చాలా బాగా ఎప్పుడు రద్దీగానే ఉండేదంట ఈ రైలు బస్సు అనేది. సో మరి కరోనా టైంలో ఆపేశారు, మళ్ళీ ఎప్పుడు తెరుస్తారో ఏంటో. మనకి రీసెంట్గానే చూసుకుంటే 2024 సంవత్సరం అక్టోబర్లో ఈ రూట్ని క్లియరెన్స్ చేసి మెమో ట్రైన్తో ఒక ట్రయల్ రన్ కూడా వేశారండి. ట్రయల్ రన్ వేసిన తర్వాత వెంటనే మనకి ట్రైన్ వచ్చేస్తుందని చెప్పేసి చాలామంది ఆశపడ్డారు. కానీ ఇంకొక నెల పోతే మనకి 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ లేదు, ఆ ఊసే లేదు. మరి ఎప్పటికీ ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తుందో ఏంటన్నది చూడాలి. ప్రస్తుతం ఏంటంటే జోన్ అనేది మారిపోయింది, కార్యకలాపాలన్నీ కూడా కొంచెం ఫాస్ట్గానే ఉన్నాయి. సో త్వరలోనే రావాలని కోరుకుందాం. సో ప్రజెంట్ మనం నారాయణప్ప వలస రైల్వే స్టేషన్లో ఉన్నాం కదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ మనకి రొంపల్లె ఉంది. ఈ మ్యాప్లో చూస్తుంటే అంత గజిబిజిగా ఉంది, మధ్యలో వాగు చూపిస్తుంది. మనకి రూట్ ఎటు నుంచి వెళ్ళాలో ఏంటో తెలియట్లేదు. కుదిరితే మీకు రొంపల్లె రైల్వే స్టేషన్ చూపిస్తాము, లేదంటే డైరెక్ట్గా సాలూరు రైల్వే స్టేషన్ అయితే చూపిస్తాను. మ్యాక్సిమం ఈ నెక్స్ట్ స్టాప్ చూపించడానికి అయితే ప్రయత్నిస్తామండి. నారాయణప్ప వలస రైల్వే స్టేషన్కి బాయ్ చెప్పే సమయం అయితే వచ్చేసిందండి. మరి మన తదుపరి స్టాప్ ఎక్కడ ఉందో ఎత్తుక్కుంటూ పోదాం పదండి. ఈ రూట్లో రైలు బస్సు చూపించలేకపోయినా ఈ రూట్లో మీకు ఒక ఐసీఎఫ్ కోచ్ ట్రైన్ అయితే చూపిస్తున్నాను. అదిగండి ఇక్కడ తీసుకొచ్చి పార్క్ చేశారు ట్రైన్ని. ఎటేటో వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ స్టేషన్ లొకేషన్ పెట్టుకొని వెళ్తున్నాం. అక్కడ స్టేషన్ ఉంటుందో పట్టాలు ఉంటాయి ఏంటో మాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. అసలు దేవత్సం అసలు లొకేషన్ మాత్రం. ఈరోజు ఎండగా ఉంటాం ఒక ప్లస్ పాయింట్ అండి. అదే వర్షంగానే వచ్చి ఉంటే అసలు కొద్దిగా కూడా అవ్వదు మాకు ఇలాగా. ప్రస్తుతం ఏంటంటే మేము గేట్ దాటి వచ్చామండి. యువతల పక్క నుంచి చూపిస్తుంది దారి, అటు నుంచి వెళ్తే మనకు వాగడ్డుగా చూపించింది. అందుకే మేము ఈ నారాయణప్ప వలస నుంచి రాంపల్లికి గేట్ దాటి వెళ్తున్నాము. ఎంత పెద్ద అడవిలాగా ఉంది అసలు. బాగుందా రూట్? ఏంటిది ఎక్సలెంట్ అసలు. ఎంత బాగుంది చూడు ఆ కొండలవి. చిన్న ఊరు, చిన్నపూరబంద రోడ్ అండి ఇది. ఒక రైల్వే స్టేషన్ ఎత్తుక్కోవడానికి ఎలాంటి రోడ్లో వెళ్తున్నాం చూడండి. మరీ దారుణంగా ఉంది అసలు. ఇది ఎక్కడ కొండలో ఎక్కడ లోపలికి ఉందో చూడండి. అలా తుప్పలంటే నెత్తుక్కుంటూ మరొక రైల్వే స్టేషన్కి వచ్చామండి. ఇది ఇంకా అద్భుతంగా ఉంది, చూపిస్తాం చూడండి. అదిగండి రొంపల్లె హాల్ట్ రైల్వే స్టేషన్. అది బోర్డు చూసారా ఎలా ఉందో. రొంపల్లె హాల్ట్ రైల్వే స్టేషన్ అండి. స్టేషను మనకి ఆ పక్కన ఉంది, చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. రొంపల్లె రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RML. మన రైల్ బస్కి ఇక్కడ అఫీషియల్గా 1 మినిట్ స్టాప్ ఉండేది. ఈరోజు మనం బై రోడ్లో వచ్చాం కాబట్టి మనం ఎంతసేపు అన్నా ఆగుతాం, అది మన ఇష్టం. బాగానే ఉంది, చూపిస్తాను చూడండి. ఫస్ట్ లుక్ మన రైల్వే స్టేషన్ది. రొంపల్లి హాల్ట్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. వెయిటింగ్ హాల్ అండి ఇది. అక్కడ రైలు బస్ సంబంధించి టైమింగ్స్ కూడా ఉన్నాయి. బొబ్బిలి సైడ్ వెళ్ళేది, సాలూరు సైడ్ వెళ్ళేది. ఇగోండి ఈ పక్క నుంచి కనిపిస్తుంది చూడండి టైమింగ్స్. బొబ్బిలి నుంచి సాలూరు, సాలూరు నుంచి బొబ్బిలి. ఏ టైం అన్నది ఉన్నది. చివరిగా మనకి 10వ ట్రిప్ సాలూరు నుంచి బొబ్బిలికి 6 గంటల 41 నిమిషంగా ఉంటుందండి.
అంటే ఇక్కడి నుంచి 20 నిమిషాల టైం అనమాట మనకి బొబ్బిలి వెళ్ళటానికి. ఇది ఇటుపక్క చూడండి వెయిటింగ్ హాల్ షెడ్ కూడా ఉంది. ఇంతకీ రొంపల్ అనేది అటు సైడ్ ఉంది. మనం ఇటు చిన్న బోరబండ సైడ్ నుంచి అయితే వచ్చాం అనమాట. ఇటు నుంచి వచ్చాం మనం ఇప్పుడు. ఇదిగోండి అది గేట్, అది రైల్వే గేటు. ఇక్కడ వరకు రోడ్డు ఉంది, ఇటు నుంచి క్లోజ్ ఉంది. అటు నుంచి మనకి దారి అయితే చూపించలేదు, అటు చుట్టు తిరగా చూపించింది. మనం ఇలా వచ్చాము ఇప్పుడు. ఈ మరి చాలా దారుణంగా ఉందండి అసలు లోపలికి రావడానికి. ఇదిగోండి అసలు నిజంగా చూడండి. సో నాకు తెలిసి ఈ రూట్ ఇలా చూపించడం ఫస్ట్ టైం నేనే అనుకుంటున్నాను. అవునా కదా కామెంట్ చేయండి. లేదా ఇంతకుముందు ఎవరైనా ఈ రూట్లో ఇలాగ వీడియో చేసి చూపిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు ఆ లింక్ అనేది మెన్షన్ చేయండి, నేను చూస్తాను, ఇంకా తెలుసుకుంటాను. నాకైతే పూర్తిగా తెలియదు, నాకు వచ్చిన కాడికి చూపించుకుంటూ వెళ్తున్నాను అనమాట. బాగుంది. ఇది వెయిటింగ్ హాల్, ఇది కూర్చోవడం అనమాట. చుట్టూ కూర్చొని రైలు బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి. సో మనకి ఇక్కడ నుంచి చివరి స్టాపు సాలూరు అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి సాలూరుకి లొకేషన్ పెట్టుకొని మనం వెళ్ళాలి. ఇప్పుడు ఇటే వెళ్ళాలి, నాకు తెలిసి మళ్ళీ అటు నుంచి ఇటు దారి ఉంటుంది, చూద్దాం. ఈ స్టేషన్ కూడా ఊరికి చాలా దూరంగానే ఉంది, కానీ ఇంత దూరంలో వచ్చి ట్రైన్ ఎక్కారంటే నిజంగాను కరోనాలో ఆపేశారు. కానీ అయినా అంత ఫుల్ డిమాండ్ ఉండేదంటండి, ఫుల్ డిమాండ్ ఉండేది. నేను ఓల్డ్ వీడియోస్ సుమారు ఒక 12 సంవత్సరాల క్రితం ఏదో ఒక వీడియో జరిగితే చూశాను. ఆ వీడియోలో ఇంకా ఫ్రీక్వెన్సీ పెంచాలని, ఇంకా రైలు ఫుల్ ట్రైన్ వేయాలని చెప్పేసి రైలు బస్ తీసేసి పెద్ద ట్రైన్ వేయాలని చాలా డిమాండ్ ఉండేది. మరి చూద్దాం ఎప్పుడు వేస్తారో ఏంటో. సో ప్రస్తుతం ఇది మేము వచ్చిన రోడ్డు. ఇప్పుడు సాలూరుకి ఇటే వెళ్ళాలనుకుంటాం సార్. లొకేషన్ పెట్టుకుని డైరెక్ట్గా సాలూరు రైల్వే స్టేషన్లో కలుద్దాం. బాయ్ రొంపల్లే, సాలూరులో కలుద్దాం. అది సిచ్యువేషన్. ఇలా ఉంది దారి, ఊరి చెప్పూరం రైల్వే స్టేషన్. ఇదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ లోపలికి వెళ్ళాం మనం రైల్వే స్టేషన్కి. ఇది చిన్న బోరబండ. ఇక్కడ నుంచి మనం సాలూరు వెళ్ళాలి. ఎటు వెళ్ళాలి? ఇక్కడ ఎవరన్నా అడుగుతాం. అమ్మ సాలూరు ఎటు వెళ్ళాలి? ఇటేనా? ఓకే ఇటంట. సుడి తిరిగి వచ్చామా? ఇందాక మనం చూసిన రొంపల్ రైల్వే స్టేషన్ ఆ కొండల దగ్గర ఉంది, అటు సైడే. కానీ అలా చుట్టూ తిరిగి దగ్గరగా 2.5 కిలోమీటర్లు వచ్చాం మనం. సాలూరు ఇటేనా? సాలూరు. ఓకే. అంతా కన్ఫ్యూజ్గా ఉంది. అటు నుంచో దారి ఉంది, అటు ఏమనుకున్నాం, అటు కాదు, ఇటు వెళ్ళాలి. చిక్కుడుకాయ పంట, బెండకాయ పంట, వంగ తోటలో, ఉల్లిపాయ తోటలో, ఇది తోటలు అన్నా, ఉల్లిపాదులు. బా ఈ సైడ్ వ్యవసాయాలండి. ఇవి ఏదో ఊరొచ్చాం, ఊరి పేరు తెలీదు మనకి. సాలూరు ఇంకా ఒక 10 కిలోమీటర్ల దూరం ఉందండి. మన్యం జిల్లాలోకి వచ్చాం మనం. ఇది పెద్ద బోరబండ. ఇందాక మనం వచ్చింది చిన్న బోరబండ నుంచి పెద్ద బోరబండ వచ్చాం. సాలూరు దుగ్గేరు రోడ్ అండి. మనం పెద్ద బోరబండ దాటిన తర్వాత కొంచెం ఎదరకొత్త ఇంకో చిన్న పల్లెటూరు తగిలింది. అక్కడి నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం. ఇది సాలూరు నుంచి దుగ్గేరు వెళ్ళే రోడ్డు అనమాట. సారీ, దుగ్గేరు నుంచి సాలూరు వెళ్ళే రోడ్డు. ఇప్పుడు మనం వెళ్తుంది సాలూరు వైపు. రోడ్లు అయితే మాత్రం చాలా బాగున్నాయండి. అసలు ఎక్కడ కూడా గోతుల రోడ్లు అనేది తగలేదు. ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్లే కొంచెం ఆ మట్టి రోడ్లో ఉన్నాయి, కానీ మిగతా అంతా కూడా చాలా బాగుంది. దుగ్గేరు సాలూరు రోడ్లో రైల్వే గేట్ తగిలిందండి. ఇవ్వండి ఇది. ఇటు వెళ్తే సాలూరు, అటు వెళ్ళాలి సాలూరు, ఇటు బొబ్బిలి. సో గేట్ దగ్గర మీకు ఎక్కువ ఏం చూపించట్లేదు, డైరెక్ట్ సాలూరు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం. సాలూరు ఊరు బయట నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్లోకి అయితే వెళ్తున్నామండి. ఇదే రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు. ఆ లోపలికి ఉంటుంది అనమాట. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏంటో. లాస్ట్ టైము ఇక్కడ సాలూరు ఫంక్షన్కి వచ్చినప్పుడు మీకు ఆ రైల్వే స్టేషన్ చూపించాను, షార్ట్ వీడియోలో చూపించాను. అప్పుడైతే మరి చాలా దారుణంగా ఉంది రైల్వే స్టేషను. ఎందుకంటే కొంత మందులు, సిగరెట్లు, సిట్టింగ్లు అన్నీ. సో ప్రజెంట్ ఏముందో ఏంటో తెలీదు. భయం వేసింది లాస్ట్ టైం వీడియో కవర్ చేయడానికి, అలాంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఎలా ఉందో ఏంటో చూద్దాం. అది కానీ దూరంగా కనిపిస్తుంది చూసారు షెడ్, అదే సాలూరు రైల్వే స్టేషన్. డైరెక్ట్ స్టేషన్లోకి వచ్చేసాం. సాలూరు రైల్వే స్టేషన్కి స్వాగతం, సుస్వాగతం. సాలూరు ఇదిగోండి, ఇది బుకింగ్ ఆఫీసు.
ఇక్కడే టికెట్లు ఇచ్చేవారు అనమాట. ఇది వెయిటింగ్ హాల్ అండి. సో ప్రస్తుతానికి ఇది సాలూరు రైల్వే స్టేషన్ లోపల. ముందు డైరెక్ట్గా మన బ్రాండ్ బోర్డు దగ్గరికి వస్తానండి. లాస్ట్ టైం షార్ట్ వీడియో చేసినప్పుడు చూపించాను. ఇదిగోండి ఎలా పడితే అలా ఉంది. అది మనకి రైల్వే స్టేషను. ఇక్కడ 2 ట్రాక్స్ ఉన్నాయండి. ఇటుపక్క ట్రాక్ ఉంది, అటుపక్క ట్రాక్ ఉంది. మొత్తం 2 ట్రాక్స్ ఉన్నాయి సాలూరుకి. సాలూరు రైల్వే స్టేషన్ కోడ్ SALR. ఇది చూసారా మొత్తం తుప్పలు మొలిచేసి ఎలా పడితే అలా ఉంది స్టేషను. 2024 అక్టోబర్లో మెమూ ట్రైన్ వచ్చింది ట్రైలర్ని వేసుకొని. ఆ మూమెంట్ చూస్తే నిజంగాను ఎప్పుడు ట్రైన్ స్టార్ట్ చేస్తారా, ఎప్పుడు ఫస్ట్ రన్లో మనం ట్రావెల్ చేసి విందామా అని చూసి ఇంకా ఆగలేక ఈ రకంగా వచ్చేసి మీకు చూపిస్తున్నాను. చూద్దాం ఫస్ట్ ట్రైన్ ఎప్పుడు వేస్తారో, ఫస్ట్ జర్నీ చేద్దాం మనం ఈ రూట్లో. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఆ ప్రకృతి అందాలు చూసారు ఎంత బాగున్నాయో నిజంగాను. బై రోడ్లో కన్నా ట్రైన్లో ఇంకా బాగుంటుంది, కొండల మధ్యలోంచి వస్తుంది. ఎంత పీస్ఫుల్గా ఉందంటే పెద్ద రావి చెట్టు ఉంది. ఇదిగోండి స్టేషన్. అప్పట్లో నిర్మించిన కట్టడాలే. ప్లాట్ఫామ్ నెంబర్ 1 సాలూర్. ఇటు ప్లాట్ఫామ్ చివరికండి. ఈ పక్క మొత్తం 2 ట్రాక్స్ ఉన్నాయి కదా. ఇదిగోండి ఈ పక్క నుంచి రైల్వే స్టేషన్ వ్యూ. మీకు ఇంకో విషయం చెప్పనా, సాలూరులో 2 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఇదొక రైల్వే స్టేషను, మనకి ఇంకొక రైల్వే స్టేషను అది చివరి ఉంటుందండి. చూపిస్తాను. మళ్ళీ ఊళ్ళోంచి అలా బయట తిరిగి వెళ్ళాలి. ఇటు నుంచి వెళ్ళడానికి దారి అయితే మాకు కనిపించట్లేదు. ఈ స్టేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఏంటంటే ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళ టైంలో కట్టడం కదా. సో చూసారా మొత్తం రాళ్ళతోటి కట్టారు. 1913 సంవత్సరంలో నిర్మించినటువంటి ఓపెన్ చేసినటువంటి రైల్వే స్టేషన్ ఇది. దగ్గరగా 100 ఏళ్ళు దాటిపోయిందా కథ. చూడండి ఏం చెప్తాం, జనాలకు ఉన్న సెన్స్ అటువంటిది, సివిక్ సెన్స్. సోది మరి ఇప్పుడు ఒకసారి మనం అక్కడ ఇంకొక రైల్వే స్టేషన్ ఉంది, న్యూ రైల్వే స్టేషన్, అది కూడా చూపించుకొని వద్దాం ఒకసారి. ఇది స్టేషన్ బయట అండి, ఊళ్ళోకి అనమాట. ఇక్కడ ఊరి చివరే, ప్రతిదీ చాలా దూరంలోనే ఉన్నాయి. బాయ్ సాలూర్. అంతా కూడా సాలూరు టౌన్ అండి. బస్ స్టాండ్ దాటి వచ్చాం. హోటల్ అనుపమ. అందులోకి వెళ్ళిపోదామా? 12ంటికి మొదలెట్టాం. ప్రస్తుతం టైం వచ్చేసి 2:30 అవుతుంది. సో లంచ్ బ్రేక్ హోటల్ అనుపమలో లంచ్ అది తీసుకున్నాం. తినేసిన తర్వాత చివరి స్టేషన్ చూపిస్తాను మీకు. హోటల్ అనుపమలో లంచ్ అయితే కంప్లీట్ చేసామండి. అస్సలు నచ్చలా. వెళ్ళిపోతున్నాం. కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగితే మనకి సాలూరు కొత్త రైల్వే స్టేషన్ వస్తుంది. సాలూరు రైల్వే స్టేషన్ సాలూరు దాలివలస రోడ్డులో ఉంటుందండి. ఏంటిది ఎలా ఉంది, ఏంటి ఎలా? ప్రేక్షకులు దయచేసి కింద చూడకండి. ఆగిపోయలేదు, నడిచి వెళ్ళిపోదాం. వచ్చేసాం సాలూరుకి మరో రైల్వే స్టేషన్కి వచ్చేసాం. అదిగోండి బోర్డు, బ్రాండ్ బోర్డు. అబ్బాబ్బాబ్బాబ్బా ఎలా అంటే ఎలా ఉంది. ఒక షెడ్ ఒకటి ఉంది ఇక్కడ. ట్రాక్ ఏం కనబడుతుంది అదిగా, మొత్తం తప్పులు మొదలు చేసి ఇదిగోండి ట్రాక్. ఇదిగో కనిపించిందా ట్రాక్? అదిగోండి సాలూరు బోర్డు. ఇది ఒక డెడ్ ఎండ్ రైల్వే స్టేషన్. ఇక్కడతో ట్రాక్ ఎండ్ అయిపోతుంది మనకి. ప్లాట్ఫామ్ కొంచెం నీట్గానే ఉంది. ఇది కొత్త రైల్వే స్టేషన్ అన్నారు. షెడ్లు అవి చూస్తుంటే ఇక బాగానే ఉన్నాయి. సో ఇందాక మనం చూసారా రైల్వే స్టేషన్, అదిగోండి అక్కడ షెడ్ కనబడుతుంది బ్లూ కలర్లో. అది అక్కడి నుంచి వచ్చాం మనం. అప్పుడు అలా ఊడంతా తిరిగి వచ్చాం మనం. ఇక్కడ టైమింగ్స్ కూడా ఉన్నాయి చూడండి. బండి రాకపోకలు సాలూరు నుండి బొబ్బిలి నుండి. ఇగోండి 78511 నుంచి స్టార్ట్ అవుద్ది. 78520 నెంబర్ వరకు మొత్తం అప్ అండ్ డౌన్ 10 ట్రిప్లు వేస్తుంది అనమాట రైలు బస్సు. బొబ్బిలి నుండి పొద్దున 5ంటికి బయలుదేరుతుంది. తర్వాత 6:35కి, 8:15కి, మధ్యాహ్నం 3ంటికి, 5:40కి. తర్వాత సాలూరు నుంచి 5ంటికి బయలుదేరిన బండి 5:35కి మనకి సాలూరు వచ్చిన తర్వాత 5:45కి బయలుదేరుతుంది. 5:45కి, 7:20కి, 9 గంటలకి, 3:45కి, 6:25కి లాస్ట్. 6:25కి ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత మనకి బొబ్బిలి వెళ్ళేసరికి సాయంత్రం 7 అవుద్దండి. సో టోటల్గా 35 నిమిషాల జర్నీ. ఇది ఒక డెడ్ ఎండ్ రైల్వే స్టేషన్ కదండి. ఈ సాలూరు నుంచి అరకు వైపుకి రైల్వే లైన్ వేయమని చెప్పేసి అది కూడా ఒక డిమాండ్ ఉంది. ఏంటంటే మనకి ఇక్కడ నుంచి అరకు సుమారు ఒక 60 నుంచి 70 కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుందన్నమాట. అది అసలు అసాధ్యం ప్రస్తుతం.
ఏంటంటే అన్నీ కూడా కొండలు లోయలు పెద్ద పెద్ద వంతులు గుహలు ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రస్తుతం ఇక్కడికే రైలు తిరగట్లేదు, ఇంకా అరకుకి ఎప్పుడు వేస్తారులేండి. ఇక్కడ ఏంటంటే జస్ట్ షెడ్ మాత్రమే ఉంది, ఇదంతా వెయిటింగ్ హాల్ అనమాట. ఏంటంటే టికెట్ బుకింగ్ కౌంటర్ అది అవసరం లేదు, రైలు బస్ కాబట్టి అందులోనే మనకు టికెట్ ఇచ్చేవారు. ఇదంతా కూడా పడిపోయింది చూడండి, అలా కట్టారు. మరి ఇది కొత్త రైల్వే స్టేషన్ అన్నారు. సో చూశారు కదా, ప్రస్తుతం ఈ రూట్ అనేది చాలా దారుణంగా ఉంది. మళ్ళీ ఇవన్నీ కూడా శుభ్రాలు చేసుకొని మళ్ళీ పూర్వవైపు తీసుకురావాలంటే చాలా సమయం పట్టేలాగా ఉంది. ఏదేమన్నా మనకి కొత్త రైల్వే జోన్ అనేది వచ్చింది, ఆ కొత్త డివిజన్లు కూడా వచ్చినాయి. సో త్వరగా వీలైనంత త్వరగా మనకి బొబ్బిలి నుంచి సాలూరుకే కాదు, ఈ బొబ్బిలి సాలూరు కాకుండా మనకి అటు విశాఖపట్నం వైపు ఇటు రాయగఢ వైపు కూడా కొత్తగా ట్రైన్లు వస్తే బాగుంటాయి. సో ప్రస్తుతం ఒక మెమో ట్రైన్ లాంటిదైనా తొందరగా ఇవన్నీ లైన్ చేసి తిప్పితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మీకు వినగలిగే చూడగలిగే ఓపిక ఉండాలి, కానీ ఇలాంటి నిశ్శబ్ద పట్టాల కథలో నేను ఎన్నో చెప్తాను, ఎన్నో చూపిస్తాను. సో ఓవరాల్గా ఇదండి మరి మన జర్నీ వీడియో బొబ్బిలి నుంచి సాలూరు వరకు బై రోడ్లో ట్రావెల్ చేసుకుంటూ అన్ని స్టేషన్లు కూడా కవర్ చేసుకుంటూ మీకు చూపించాను. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రూట్లో కనుక మీరు ట్రావెల్ చేసి ఉంటే బస్సులో కానీ ట్రైన్లో కానీ అసలు ఈ చుట్టుపక్కల ఎవరన్నా ఈ వీడియో కనుక చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ నేను చేసేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.